అందరికీ కూడా నమస్కరిస్తూ చాలా విషయాలు ఇప్పుడే మన మాజీ శాసనసభ్యులు చిందన్న గారు, అదేవిధంగా కార్మిక నాయకులు సంపత్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నమస్కరిస్తూ, తెలియనిది కాదు, సింగరేణి సంస్థలో గతంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. నేను కంపెనీలో అపాయింట్మెంట్ అయింది 76, 26 సంవత్సరాల పాటు చాలా చోట్ల పనిచేసిన నేను. పనిచేస్తున్న క్రమంలో యూనియన్ నాయకునిగా ఆ రోజు విప్లవకర ట్రేడ్ యూనియన్ అయినటువంటి గోదావరిలో బొగ్గుగని కార్మిక సంఘం అఫిలియేటెడ్ టు IFTU ఫౌండర్ మెంబర్. కొన్ని విషయాలు గుర్తుకు చేస్తున్నా. 4వ వేజ్ బోర్డు సందర్భంగా చాలా వీరోచితమైనటువంటి, అంటే ఒక వేజ్ బోర్డు అమలు జరగాలంటే నిజంగా ఎంత కష్టమయ్యేదో 45 రోజుల పాటు సమ్మె జరిగింది. ఆ సమయంలో ఈ సమ్మెను లీడ్ చేస్తున్న నాయకులందరి మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, నాసా అంటారు, నాసా కింద మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు. దాని తర్వాత కొన్ని సంఘటనలు గుర్తు చేస్తాను. 9 ఇంక్లైన్ మ్యాగజైన్ ప్రమాదం, 9 మంది కార్మికులు, మ్యాగజైన్ అంటే మన డెటోనేటర్స్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు లారీ, అందులో పనిచేస్తున్న 9 మంది కార్మికులు మొత్తం ఇట్లా బ్లాస్ట్ అయితే ముక్కలు అయిపోయాయి. అసలు ఎవరి శవం కూడా దొరకలే, లారీ కూడా దొరకలే, లారీ కూడా ముక్కలు అయిపోయాయి. అప్పుడు కూడా వాళ్ళ కార్మికులకు న్యాయం జరగాలని హైదరాబాద్లో RLC దగ్గర కావచ్చు, యాజమాన్యంతో కావచ్చు, అప్పటి నుంచి కూడా కార్మికుల పక్షాన ఉన్నటువంటి. ఇంకా 9 ఇంక్లైన్లో గ్యాస్ లీకేజ్ అయినప్పుడు దాదాపు 9 మంది కార్మికులు, ఒక అండర్ మేనేజర్, ఒక ఓవర్మెన్. పాపం అప్పుడు ఓవర్మెన్ అయితే ఒక కార్మికుడిని కాపాడడానికి పోయి మాస్క్ కొంచెం పక్కకు పోవడం వల్ల అక్కడికక్కడనే ప్రాణం వదిలిపోయింది. నైట్ షిఫ్ట్లో ఇంటికి పోయిన వాళ్ళు బయటికి రాలే. వాళ్ళ కోసం కూడా యూనియన్ పక్షాన ఎప్పటికప్పుడు ఒక కార్మిక పక్షపాతిగా పనిచేసినటువంటి వాళ్ళు. దాని తర్వాత ఇప్పుడే చిన్న చెప్పినట్టు దానిలో 17 మంది నీళ్ళల్లో మునిగిపోయి చనిపోతే అలా చాలామంది మా మిత్రులు కూడా ఉండి, నాతో పనిచేసిన వాళ్ళు కూడా ఉండి, వాళ్ళ కార్మికులకు న్యాయం జరగాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన వస్తే అందరం అడ్డంగా ఉండి మరి నిలదీస్తే ఆ రోజు 11 రోజుల పాటు మరి ఈ యొక్క జైలు జీవితాన్ని కూడా అనుభవించడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే ఒక కార్మిక పక్షపాతిగా మొదటి నుంచి వండుకుంటూ వస్తున్నామంటే ఈరోజు కూడా కార్మికులకు సంబంధించిన ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. నిజంగా వీటి కోసం చిత్తశుద్ధితో పనిచేసేటువంటి నాయకులు ఇదివరకు ఎవరు ఎన్నిక కాలే. ఒకవేళ ఎన్నికైనా ఎలక్షన్ అయినాక మనకు కనబడలేదు వాళ్ళు ఎప్పుడు. నాకు తెలుసు ఒక 2-3 ఇష్యూస్ అయితే కార్మికులు, రేపు వచ్చేటువంటి కార్మికులు, దిగిపోయేటువంటి కార్మికులు ఎవరికైనా వర్తిస్తుంది. ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేటువంటిది కోల్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో చేస్తున్నారు. అఫీషియల్స్ చేస్తున్నారు, కార్మికులకు చేస్తారు. నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ అనుకుంటే అది చేయవచ్చు. ఇప్పటికే ప్రతి సంవత్సరం 3 నుంచి 4 లక్షల రూపాయలు కార్మికులు నష్టపోతున్నారు. దీని విషయంగా నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన వ్యక్తిని కాబట్టి పార్లమెంట్లో కావచ్చు, ఇక్కడ యాజమాన్యంతో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంతో కావచ్చు, ఇదొక మెయిన్ సమస్య కిందనే తీసుకొని మేము దీని మీద పోరాటం చేస్తాం. దానిలో అనుమానం లేదు.